కన్నీరు కారుస్తున్నారా? వేదన వేదన వేదన. ఆయన సన్నిధానంలో ఆయన ఎవరి ప్రార్థనని తృణీకరించే దేవుడు కాదండి. ఆయనకు సమీపంగా ఉండి ఆయన పైన ఆధారపడుతూ నువ్వు కన్నీరు కారుస్తున్నావే, దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆధారమయ్యా, నీవే నా బ్రతుకయ్యా, నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని నువ్వెంత వేదన పడుతూ ఏడుస్తున్నావో ఆయన చూస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. ఆమేన్. హన్నా మనోదుఃఖముతో, మహాదుఃఖముతో, మహారోదనతో ప్రభు పైనే ఆధారపడిందండి. ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు పరిగెత్తింది. ఎందుకంటే ఆయన మాత్రమే ఆ కార్యాన్ని చేయగల దేవుడని. ఆమె గొడ్రాలుగా పిలువబడుతుంది. అయితే ఆ సమయంలో హన్నా భర్త హన్నాతో చెప్పారు, అమ్మా నేను 10 మంది కుమారులతో సమానం కాదంటావా? నేనున్నాను కదా. భలే భర్త అండి, అవునా కదా? ఆమె ఏడవడం చూసి, ఆమెకున్న బాధను చూసి, ఆమె దుఃఖాన్ని చూసి, అమ్మా నేనున్నాను కదా, నీకు కుమారులు లేరని బాధపడుతున్నావు కదా, 10 మంది కుమారులతో నేను సమానం కాదంటావా అంటే కూడా ఏం మాట్లాడలేదండి. ఆమె బాధ ఎవరితో చెప్పుకోలేదు. భర్తతో, ఇంట్లో ఉన్న వారితో, చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో చెప్పుకోలేదు. కానీ ప్రభు సన్నిధిలో నేరుగా ప్రభు సన్నిధానానికే వెళ్ళి హన్నా మహాదుఃఖముతో, మనోదుఃఖముతో ప్రభు సన్నిధిలో రోదన చేస్తుంది. నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకో, నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆధారం. అలా ఏడుస్తున్నారా ప్రభు సన్నిధానంలో? హన్నా ఏ రీతిగా అయితే అడిగి పొందుకుందో, హన్నా ప్రార్థన ఏ రీతిగా అయితే ప్రభు ఆలకించి హన్నా జీవితంలో అడిగిన రీతిగా ప్రభు అద్భుతమైన రీతిలో చక్కని బిడ్డను దయచేశారు, మీ జీవితంలో, మనందరి జీవితంలో ప్రభు అది దయచేయబోతున్నారండి. ఆమేన్. అది ఏదైనా కానీ, నీ అవసరత ఏ విషయంలో ఉండి, ఏ అవసరత కొరకు నువ్వు